సార్ మీరు జబల్పూర్ నుండి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం బయటకు వచ్చారంటున్నారు. అయితే ఈ క్రమంలో మీకు ఇంజనీరింగ్ చేయించాలి, మంచి చదివించాలనుకున్న మీ అమ్మగారిని చూడాలి కానీ లేదు పార్టీ అగ్రనేతల పరిచయాలు కానీ అప్పుడే పెరిగాయి? జబల్పూర్లో యాక్చువల్గా అప్పుడు మేము రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా, అసలు నాకు ఏ ఆలోచన కూడా లేదన్నట్టు. కనీసం అమ్మని చూడాలి అస్సలు ఏ ఆలోచన రాలేదు 24 hours. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే నేను ఇంజనీర్ని కావాలన్న కోరిక నాకు బలంగా కసి ఉండేది కదా. ఇక్కడికి వచ్చినాక ఆ కసి అంతా తీర్చుకున్నాను అన్నట్టు. ప్రతి నిమిషము ప్రతి క్షణము నేను వెపన్స్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనే నాకు ఉండేది తప్ప ఆ 4 years చాలా సీరియస్గా ఆలోచించేవాడిని. అంటే ఆ క్రమంలో మీకు సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా కనిపించేవారు వాళ్ళ గైడెన్స్? నేను డైరెక్ట్గా వాళ్ళని కలిసేవాడిని కాదు, మాకు బాధ్యులు ఉంటారు, వాళ్ళు ఆ స్టెప్ వేరే ఉంటుంది. అది మా టెక్నికల్ యూనిట్ కాబట్టి మేము అక్కడ యూనిట్లో పనిచేసే వాళ్ళం ఎవరు వెళ్ళాం కాదు. మా యూనిట్కి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఇతనే వెళ్ళేసి వాళ్ళని కలిసి డైరెక్షన్ తీసుకొని వచ్చేవాడు అన్నట్టు. అప్ టు డేట్ మాది రిపోర్ట్ వాళ్ళకి వెళ్తుంటే. అప్పుడులో పోలీసు ఇబ్బందులు లేవు అక్కడ జబల్పూర్లో? జబల్పూర్ లేదు, జబల్పూర్ ఓపెన్ ప్లేస్. అది ఓపెన్ ప్లేస్. తర్వాత మేము బయట అంత సొసైటీకి అర్థమయ్యేలాగా ఉండం కదా, అసలు మాది చాలా సీక్రెట్గా ఉంటుంది. నార్మల్ పీపుల్కి చూస్తే వీళ్ళు నార్మల్ ప్రజలేమో అనుకుంటారు తప్ప మేము ఇంత పెద్ద వ్యవస్థను ఆడబెట్టి నడిపిస్తున్నాం, ఇంత రీసెర్చ్ చేస్తున్నాం అనే విషయం ఎవరికి ఉండదు. అది ఓకే. మీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడ పంపించారండి? అప్పుడు మేము ఒకటి ఏంటంటే ఇప్పుడు 4-5 years అవుతుంది ఇక్కడికి వచ్చేసి. తర్వాత అసలు ఫీల్డ్లో కూడా అప్పటికి రిపేరింగ్స్ చాలా వెపన్స్ రిపేర్స్ ఉన్నాయి, వాటిని కూడా చేసే అవసరం ఉందని చెప్పి అన్నారు అన్నట్టు. తర్వాత నేను కూడా అప్పటికి ఏమైపోయిందంటే ఈ రీసెర్చ్లో ఒక 5 years బాగా వర్క్ చేసిన తర్వాత అసలు ఫీల్డ్లో అప్పటికి చాలా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఏంటిది అసలు ఫీల్డ్లో ఇంత ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది ఫీల్డ్లో, ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోని కమిటీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అన్నట్టు. సరే వాళ్ళు ఏం చేశారంటే సరే అందరికీ ఒకసారి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపాలనుకున్నారు. మా యూనిట్లో మొత్తం ఒక 5 members ఉంటే కొంతమందిని దండకారణ్యం పంపించారు, కొంతమంది ఏపీ పంపించారు, నన్ను ఇటు నల్లమలకు పంపించారు అన్నట్టు. నల్లమలకు నేను వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే వచ్చేటప్పుడు అన్నట్టు మేము ఒక 5 years ఇక్కడ వెపన్స్తో బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అసలు ఫీల్డ్లో ఎలా నడుస్తుంది, ఉద్యమం ఎలా నడుస్తుంది, ఆ ఉద్యమము అంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి కదా, ఏం చేస్తున్నారు, దీన్ని స్టడీ చేయాలనే ఉద్దేశం నుంచి నల్లమలకు వచ్చేసాను. మీరు జబల్పూర్ నుంచి నల్లమలకి ఎలాగొచ్చారు? బై ట్రైన్లో మేము అప్పుడు కర్నూలు దగ్గర మంత్రాలయం ఉండేది, జబల్పూర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది అక్కడికి. మంత్రాలయం వచ్చి మంత్రాలయంలో మాకు ఏపీటీ ఉంది, మంత్రాలయం నుంచి మహానందికి వచ్చాము, మహానంది నుంచి నల్లమల ఫారెస్ట్ కార్లో వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం ఎక్కడ పోలీసు నిర్బంధం లేదు అంటే వేరే వాళ్ళకి ఎవరైనా ఉంటుందేమో కానీ మేము ఓపెన్గా పనిచేసే వాళ్ళం కదా, పెద్దగా మాకంతా ఉండేది ఏం కాదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తుంటాం, ఎందుకంటే మేము ఎక్కడ ఎక్స్పోజ్ పర్సన్స్ కాదు ఏం కాదు కాబట్టి నాకు పెద్దగా. అటువంటి ఘటన మీకు ఎదురైందా పోలీసులతో పాటు జర్నీ చేసేది? చాలాసార్లు. అసలు మేము ఎక్కడైనా ఇల్లు తీసుకుంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారో చూసుకొని వాళ్ళ పక్కనే తీసుకుంటామండి. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళ మీద వాళ్ళకు అనుమానం రాదు. అంటే పోలీస్ కోర్ట్స్లో తీసుకున్నారా? చాలా వరకు మా యూనిట్స్ కూడా మేము దాని తర్వాత అక్కడి నుంచి నేను అసలు చాలా సందర్భాల్లో నేను అట్లా చేసేవాడిని అన్నట్టు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మా యూనిట్స్ పోలీస్ స్టేషన్కి కొద్దిగా దగ్గరలోనో లేకుంటే 1 kilometer దూరంలోనో అట్లనే ఉంటాయి తప్ప. మేము జబల్పూర్లో మేము యూనిట్ పెట్టాము కదా, ఆ ఇంటి ఓనరు ఒక బంధువు సిఐ అన్నట్టు లోకల్, రెగ్యులర్గా ఆయన టీం తీసుకొని అక్కడికి వస్తుంటాడు అన్నట్టు. ఎస్కాట్ వెహికల్ వస్తుంటుంది అక్కడికి ఎప్పుడు. మా యూనిట్ ముందే ఉంటుంది అన్నట్టు, జస్ట్ ఒక 15-20 గజాల దూరంలో వాళ్ళ ఇల్లు, అతనిదే ఇల్లు మేము తీసుకున్నాం ఇక్కడ. వాళ్ళ బంధువు వాళ్ళ చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు సిఐ అన్నట్టు. ఆయన రెగ్యులర్గా అడిగి వచ్చేవాడు అన్నట్టు. మేము కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడేవాళ్ళం, మాట్లాడి ఎంత చేసేవాళ్ళం. వాళ్ళకి పెద్దగా అనుమానం వచ్చేది కాదు, మేము కూడా ఇక్కడ అనుమానపడే విధంగా మేము ప్రవర్తించే వాళ్ళం కాదు. జబల్పూర్లో నల్లమలలో కూడా ఆ విధంగా పోలీసులతో స్నేహాలు ఉన్నాయా అప్పుడు? లేదు, అప్పటికి లేదు. నేను నల్లమలకి వచ్చిన తర్వాత అట్లే నేను లోపలికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్ల అప్పుడు కృష్ణ అని ఉండేవాడు ఇన్ఛార్జి, ఆయన కృష్ణపట్టి ఏరియాలో పుట్టి మునిగి చనిపోయాడు ఆయన అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ఆయన కృష్ణ కలిశాడు. కలిసిన తర్వాత నేను ఆయనకు చెప్పాను, అన్న నేను ఒక 5 years అంటే నేను బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కాబట్టి ఫీల్డ్ గురించి మాకేం తెలియదు, నేను ఫీల్డ్ను
అంటే కొద్దిగా అధ్యయనం చేయాలనుకుంటున్నాను. అసలు ఏం జరుగుతుంది, ఏంటి మూవ్మెంట్ ఎలా అవుతుందని చేయాలనుకుంటున్నాను. నాకు ఏదైనా దళంలో పనిచేస్తాను నేను అని చెప్పారన్నట్టు. అప్పుడు టైగర్ ప్రాజెక్టు దళంలో నాకు ప్లేస్మెంట్ కల్పిస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలా గ్రామాలు తిరిగాము. తిరిగిన తర్వాత మాకు రీసెర్చ్ వర్క్లు ఎట్లా ఉంటుందంటే పైన చూడడం అనేది ఏమి ఉండదు. రీసెర్చ్ వర్క్ అంటే చాలా చిన్న చిన్న పాయింట్ని పట్టుకొని మేము అక్కడి నుంచి రీసెర్చ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ మైండే నాకు ఉంది కాబట్టి ఉద్యమంలో కూడా అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ వర్క్ నుంచి వెళ్ళాలనే ఉద్దేశం నుంచి గ్రామంలో ప్రతి చిన్న వ్యక్తిని కూడా కలిసి ఎక్కడైనా మేము ఆగిన దగ్గర ఎవరైనా కలిస్తే వాళ్ళతోనే నేను చాలా డిస్కస్ చేసేవాడిని అన్నట్టు. దళాలు రాకముందు మీ పరిస్థితి ఎట్లా ఉంది, దళాలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు మా గురించి, వీళ్ళు మా దళాలు వాళ్ళకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి పొలిటికల్గా, ఇటువంటి వాటి మీద నేను చాలా అధ్యయనం చేశాను. ఈ క్రమంలో తర్వాత వెపన్స్ రిపేరింగు అవి ఇవి నల్లమలలో చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాలు, ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, గుంటూరు, ప్రకాశం, మొత్తం మన కర్నూలు, ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వెపన్స్ నల్లమలకు వచ్చేటి అన్నట్టు. అక్కడికి వస్తే అక్కడ వాళ్ళకు రిపేర్ చేసి పంపించడం. ఎక్కడ నల్లమలలో మీరు క్యాంప్ పెట్టారు? చాలా ప్రాంతాల్లో పెట్టాం మేము. జీబీఎం అని ఒక ప్రాంతం ఉంటుంది, బూరుగుండార్ అని ఒక ప్రాంతము, పాలుట్ల అని ఒక ఏరియా, చాలా ఏరియాలు ఉన్నాయి అక్కడ. మేము తిరగని ప్లేస్ అంటూ లేదు. ఎక్కడైనా ఒక 4 రోజులు క్యాంప్ వేసేసి అక్కడ ఉన్న వెపన్స్ మొత్తం రిపేర్ చేసి అక్కడ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో మహేష్, మురళి వీళ్ళు చనిపోయారు. ఆ టైంలోనే 91లో అనుకుంటా వాళ్ళు చనిపోయింది. వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు లేరు. అప్పుడు గణపతి వచ్చాడు అక్కడికి. గణపతి నల్లమలకు వచ్చాడు అన్నట్టు. వస్తే గణపతి నేను ఫస్ట్ టైం చూడడం అక్కడనే. యాక్చువల్లీ గణపతిని పికప్ చేయడం కోసము ఒక టీమును అరేంజ్ చేశారు. ఆ టీంలో నన్ను పంపించారు. ఎందుకంటే రోడ్ పాయింట్న ఉండి పికప్ చేసుకొని రావాలన్నట్టు. అక్కడ ఉన్నటువంటి దళ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. తర్వాత వచ్చేది ఎవరో కాదు, పార్టీ సెక్రటరీ వస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన వాళ్ళని పంపాలని చెప్పేసి అప్పుడు కొద్దిగా పై క్యాడర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చూశారు. నన్ను కూడా దాంట్లో పంపించారు. గణపతి వస్తున్నాడు అనే విషయం నాకు తెలియదు. కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడన్న, నువ్వు మాత్రమే వెళ్ళి కరెక్ట్గా తీసుకొని రాగలుగుతావు అంటే అప్పుడు నేను రోడ్ మీదకి వెళ్ళి దళాన్ని ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో దళం ఆగుతుంది ఫారెస్ట్లో. నేను రోడ్ మీదకి వచ్చి టైంకి వెళ్ళేసి అక్కడ. ఎక్కడండి ఆ పాయింట్? అది దోర్నాల దగ్గర అన్నాడు. దోర్నాలకును కుంట అని ఒక ప్రాంతం ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ నేను వెయిట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్లో నుంచి ఒక 2 వ్యక్తులు దిగారు. అందులో మామూలుగా చూస్తే అతను మామూలుగానే సింపుల్గా అనుకుంటాం. అట్లా వచ్చి దిగి మా కోడ్స్ ఉంటాయి కదా, మా కోడ్స్ ప్రకారంగానే వచ్చి రిసీవ్ చేసుకున్నాను. వాళ్ళు కూడా ఆ కోడ్ తీసుకొని వచ్చారు. నేను వెళ్ళి కోడ్ చూపించాను. ఒకరినొకరిని అంటే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను రిసీవ్ చేసుకున్నాను. అంటే అడగచ్చు అడగకూడదు కోడ్ లేని చెప్పొచ్చా? అంటే ఏముండదండి. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఉన్నటువంటి మా కోడ్స్ ఏంటి అంటే, గణపతి గారు రిసీవ్ కోడే చెప్పండి. అలాగా ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక పేపరు, తర్వాత ఒక మ్యాగజైన్ లాంటివి అవి పట్టుకొని రోడ్డు మీద ఉండాలి. చేతిలో ఒక కర్ర ఉండాలి అంటే మామూలు జనరల్ రైతులాగా మేము ఉంటాం అన్నట్టు. ఇవి వాళ్ళకు సిగ్నల్స్ అన్నట్టు. పేపర్ మామూలుగా రైతులు ఏం పట్టుకోరు, మ్యాగజైన్స్ ఎవరు పట్టుకోరు. ఒక కర్ర అయితే మామూలుగా అందరూ పట్టుకుంటారు. అవి పట్టుకొని రోడ్డు మీద నిల్చున్నాము. అతను వేరొక వ్యక్తి వెహికల్ ఆగానే ఒక వ్యక్తి ఫస్ట్ వెహికల్ చూసుకుంటూ వెళ్ళింది. మళ్ళీ రివర్స్లో వచ్చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వచ్చి దిగారు. వచ్చేసి కలిశారు అన్నట్టు. ఓకే, ఆ వ్యక్తి గణపతి గారు అని మీరు ఎలాగ గుర్తుపట్టాలి? మీకేం లేదు, గుర్తుపట్టలేదు. అప్పుడు దిగినప్పుడు 7:30, 8 అవుతుంది. కొంత అప్పుడు చీకటిగా ఉంది కాబట్టి ఎవరనేది నాకు తెలియదు. మామూలుగా లాల్చి పైజామా వేసుకున్నాడు. ఇంకో వ్యక్తి మామూలుగా ప్యాంట్ షర్ట్ ఉంది. ఇద్దరు కలిసి వచ్చారు, దిగారు. నేను వాళ్ళని పికప్ చేసుకొని వెళ్తున్నాను అన్నట్టు. వెళ్తుంటే క్రమంలో మేము ఎప్పుడు మాట్లాడడం ఉండదు అన్నట్టు. తర్వాత నా టీం వచ్చేసి పక్కన ఒక 20 మంది వెపన్స్తో వాళ్ళు ఉంటారు. ఒక 5 minutes డిస్టెన్స్లో ఉంటారు అన్నట్టు పొలాల్లో. వీళ్ళని పికప్ చేసుకొని రాగానే ఆ టీం కలిసింది. మొత్తము ఇక టీం తీసుకొని వెళ్ళిపోయాం అన్నట్టు. నడుచుకుంటే వెళ్ళిపోయి నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత పోతున్న క్రమంలో నైట్ 3 hours కంటిన్యూగా వాకింగ్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర ఆగామన్నట్టు. ఆగిన తర్వాత నేను పర్సనల్గా నాతో పాటు ఇంకొక 4 members అన్నట్టు. ఈయనకు సెక్యూరిటీగా ఉండాలనేది ఫస్ట్ వచ్చిన వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు. ఆయనకు మీరు 5 members సెక్యూరిటీగా ఉండాలి, మిగతా వాళ్ళంతా కూడా దూరం ఉండి ఇచ్చేయాలని చెప్పి అన్నారు. అట్లనే ఉన్నాం అన్నట్టు. అయితే అప్పుడు మంచి ఎండలు కాస్తుంది.
ఒక దగ్గర నడిచి అలసిపోయి ఒక దగ్గర ఆగిపోయాము. అయితే గణపతి నా పక్కనే ఉన్నారు. ఆ గణపతిని వెంటనే నేను పోల్చలేకపోయాను. ఆ వెన్నెల్లో కొద్దిగా బాగా మంచిని వెలుతురు ఉంది అన్నట్టు. ఆ వెలుతురులో చూస్తే అప్పుడు మీసాగిన ఏం లేవు, ఆయన మంచిగా బాగానే ఉన్నాడు. నాకు అనిపించిందండి, ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను అని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు. తర్వాత వెంటనే ఆయన అప్పుడు ఉన్నటువంటి కొన్ని పాత ఇమేజెస్ అవన్నీ మైండ్లోకి వచ్చేసి, ఓహో ఈయన సోన్స్ పర్సన్ అయి ఉంటాడు అని చెప్పేసి నాకు నేనుగా ఊహించుకున్నాను తప్ప ఆయనను మీరు సోన్స్ అని చెప్పి నేను అడగలేదు అన్నట్టు. తర్వాత సెక్యూరిటీ వచ్చేసి మామూలుగా ఒక ఆటో వెపన్స్ సెక్యూరిటీ అనేది, అంటే కొంచెం ఫైరింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉండే వెపన్స్ ఒక డీసీఎంఓ లేకుంటే ఒక రాష్ట్ర కమిటీ నాయకుడికో ఒక్కరిద్దరు ఉంటారు, అంతే, ఎక్కువ ఉంటారు. ఒక 4-5 ఆటో వెపన్స్తోని అందరు కమాండర్ స్థాయి వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు అంటే ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది అన్నట్టు. మామూలుగా ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే నైట్ పూటనే నాకు అర్థమైపోయింది, ఈయన ఎవరో కాదు, సో మా సెక్రటరీ అని చెప్పి అనుకుని అప్పుడు కొద్దిగా సీరియస్గానే ఉన్నాం. తెల్లవారులు పోతుంటే అర్థమైపోయింది అందరికీ. ఆయన కూడా చాలా ఫ్రీగా ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. ఒక 2 months మాతో ఉన్నాడు. ఆ టైంలో గణపతి గారితో నాకు చాలా మంచి క్లోజ్నెస్ ఏర్పడింది బాగా. నా గురించి ఆయనకు చాలా రిపోర్ట్ ఉంది అప్పటికి, ఎందుకంటే పార్టీలో రీసెర్చ్ వర్క్లో నేను చాలా సక్సెస్లు నేను సాధించాలనే విషయం ఆయనకు అర్థమైపోయి చాలా సందర్భంలో ఆయన నాతో మాట్లాడేవాడు. ఆ 1-2 నెలలు టైంలో మేము ఆయనతోనే కలిసి ఉన్నాం. ప్రతిసారి ఆయన ఒకటే విషయం చెప్పేవాడు అన్నట్టు, అన్న నువ్వు బాగా థింక్ చేస్తావు అనే విషయం మాకు తెలుసు, అది కొత్త విషయం గురించి ఆలోచించు అది అని చెప్పేసి ఒక టాస్క్ లాగా చెప్పేవాడు అన్నట్టు. అంటే ఏంటిది కొత్త విషయం ఏంటంటే, అప్పుడు దానికోసం ఒక 2 గంటలు మొత్తం పార్టీ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు అన్నట్టు. పార్టీ ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎట్లా అంటే మొత్తం వెపన్స్కి సంబంధించి అన్నట్టు, ఎట్లా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వచ్చింది, ఈ రోజుకున్నటువంటి మన సమస్యలు ఏంటి, ఇవన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరుగుతున్నా అంటే పోలీస్తోని మనము ఫైరింగ్లో మనం ఎదుర్కోలేకపోతున్నాం. మనం చాలా నష్టాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది. మన పార్టీకి చిన్న వెపన్స్తోని పెద్దగా అంత సక్సెస్ మనం సాధించలేము. పెద్ద వెపన్స్ కావాలి. పెద్ద వెపన్స్ అంటే అది తక్కువ అమ్యునిషన్తో ఎక్కువ మందిని నష్టపరిచేటువంటి వెపన్స్ కావాలి. కాబట్టి మీ మైండ్ని అంతా దాని మీద పెట్టి మీరు ఆలోచించండి. ఇప్పటివరకు మీరు రీసెర్చ్ డెవలప్మెంట్లో చాలా వెపన్స్ని డెవలప్ చేశారు. ఆ వెపన్స్తో పాటు మనకు ఇట్లా ఎక్కువగా నష్టాన్ని చేకూర్చే, శత్రువుకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చేటువంటి వెపన్స్ మనకు కావాలి. దాని మీద మీరు దృష్టి పెట్టి ఆర్టిలరీ వెపన్స్ను మీరు డెవలప్ చేయండి అని చెప్పి అక్కడ నల్లమలలో చెప్పడం జరిగింది అన్నట్టు. ఇక ఆ రోజు నుంచి నేను ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయనేది దాని మీద నేను ఆలోచించడం, చివరికి ఒక్కొక్కటి అంటే రాకెట్ లాంచర్స్ ఆలోచన అనేది అక్కడి నుంచే మొదలైంది అన్నట్టు. సార్, గణపతి గారు ఇచ్చిన ఆలోచనతో రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలని మీరు రీసెర్చ్ చేశారు. రాకెట్ లాంచర్ ఎలా తయారు చేశారు, దాన్ని ఎలా క్రూ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పే ముందు ఇక్కడ ఒకసారి మన గణపతి గారు రిసీవ్ దగ్గర నుంచి వెళ్దాం. అక్కడ మీరు కోడ్ చెప్పారు. ఆ కోడ్ ఒకవేళ ముందే లీక్ అయ్యి పోలీసులు కానీ అదే కోడ్లో ఉంటే మరి ఏ విధంగా పరిస్థితి ఉంటుంది? ఒకటి. రెండోది, మనం వెళ్తున్న దారిలో దాదాపు 3 గంటలు జర్నీ చేశారు. ఒకసారి పోలీస్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు రైడ్ చేస్తారనుకోండి, అటువంటి మూమెంట్ని ఏ విధంగా తప్పించుకుంటారు? జనరల్గా ఇప్పుడు మనం ఇటీవల కాలం జరుగుతున్న ఎన్కౌంటర్లు చూస్తుంటే పోలీస్కి నక్సల్స్ మధ్యన భీకర కాల్పులు, 10 మంది మావోయిస్టుల మృతి, త్రుట్లో తప్పించుకున్న అగ్రనాథలు. అసలు వీళ్ళు ఏ విధంగా ఇస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అగ్రనేతలు తప్పించుకోవడం ఏంటంటే ఒక్కొక్క అగ్రనేత ఉన్నప్పుడు చుట్టూ ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ సెంట్రీ అన్నది ఫైర్ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ నుండి వీల్ ఫైర్ చేస్తారు, వాళ్ళు యూ షేప్లో రౌండ్ అప్ చేస్తారు మన స్పాట్కి. ఇంత జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు దాదాపు 300 మంది పోలీసులు ఉన్నప్పుడు సమయంలో కూడా అగ్రనేతలు మిస్ అవుతుంటారు. చిన్న త్రుట్లో తప్పించుకుని అగ్రనేతలు అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటారు, మేము రాస్తుంటాం. అది వాస్తవం అంటుంటారు అసలు? సార్, ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఒక్కటండి, త్రుటిలో తప్పించుకోవడం అనేది చాలా సందర్భాల్లో కరెక్టే. అది
ఎందుకంటే నేనున్న సందర్భంలో కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి, దాంట్లో కూడా మేము అట్లా ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఎన్కౌంటర్లో అగ్రనాయకుడు ఉంటాడని అయితే కన్ఫామ్గా చెప్పలేమండి. ఎందుకంటే అగ్రనాయకులు ఎప్పుడు కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్లో, సేఫ్ ప్లేస్లోనే ఉంటారు వాళ్ళు. దళాలు, ప్లాటన్స్ ఇవి మాత్రమే కొద్దిగా ఎడ్జ్ పాయింట్కి వచ్చేసి వెళ్ళడం పోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక ప్లేట్లో ఒక ఏ అనే ప్లేస్లో అగ్రనాయక్ ఉన్నారు, ఆయనకి సరౌండింగ్లో ఎన్ని ఉంటాయండి, ప్లాటిన్స్ ఉంటాయి, ఎంత దూరంలో? అట్లా మనము అందులో విడిగా అంటూ ఏముండరండి. మామూలుగా ఇప్పుడు మేము నల్లమల్ల ఉన్న ఇది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ ఇప్పుడు సరెండర్ అయిన ప్రతి వాళ్ళు ఇవన్నీ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కొత్తగా నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే అగ్రనాయకుడు అనేటప్పుడు అతను కూడా ఏంటంటే మాలాగా అన్నిటికీ సిద్ధపడే ఉంటాడు. ఏదో క్షణంలో చనిపోతామన్న ఆలోచన ప్రతి వాళ్ళకు ఉంటుంది అక్కడ. కాకపోతే ప్రతి నిత్యము దాన్నే మైండ్లో పెట్టుకొని ఉండరు. ఎస్కేప్ కావడానికి ఏం అవకాశాలు ఉన్నాయో చూసి అది వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం మేము. ఎస్కేప్ కావడానికి అంటే నాయకత్వాన్ని సేవ్ చేయడం ఫస్ట్ ప్రతి క్యాడర్లో కూడా అదే మేము చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ప్రతి క్యాడర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ లీడర్షిప్ను ఎస్కేప్ చేయాలి. అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు మంచి ఎస్కేప్ ఉన్న పాయింట్లోనే వాళ్ళకు డెన్ కానీ ఇవి కానీ అరేంజ్ చేయడము, వాళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అట్లా ఉంటుంది తప్ప ఇక్కడ వేరే సపరేట్గా అంటూ ఏముండదు. ఇంకొకటి లీడర్షిప్ కూడా ఏంటంటే అట్లా వాళ్ళకు సపరేట్గా డెన్స్, తర్వాత వీళ్ళకి సపరేట్ డెన్స్ అట్లా ఉండవు. వాళ్ళకు ప్రైవసీ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని రైటింగ్స్ కానీ లేకపోతే కొన్ని డిస్కషన్ చేసుకోవడానికి కానీ మీటింగ్స్ కానీ ఉన్నప్పుడు అట్లా సపరేట్గా ఉంటుంది. కానీ చుట్టూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగు ఉంటుంది. అన్ని చోట్లలో ఒక 100 గజాల డిస్టెన్స్ ఉంటారని అట్లా మనం ఏం చెప్పలేము. మనం అంటే అక్కడ బాగోగుల పరిస్థితి ప్రకారం మారిపోతుంది చుట్టూ. సరే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మీకు అడిగానండి, ఒకవేళ మీరు అన్నట్లుగా గొడుగు పేపరు పట్టుకొని పోలీసులే కూర్చుని ఉంటే ముందుకి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చి, మరి అది ఏ విధంగా మనం అయితే ఇక్కడ మీరు ఎస్కేప్ అవ్వడానికి? అక్కడ వాళ్ళు పట్టుకొని రారండి, ఫస్ట్ మేము పట్టుకునే ఉంటాము. మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఓకే అనుకుంటేనే హయ్యర్ లీడర్షిప్ ఎప్పుడు కూడా రోడ్ల మీద మాలకు పట్టుకొని తిరగరు అన్నట్టు. మామూలుగా వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే ఆడ నిలబడతారు. వీళ్ళు జస్ట్ అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఇతను మనోడే అనుకున్నప్పుడు వాళ్ళ కోట్ తీసుకొని వచ్చి కలుస్తారు. అంతేగాని మేము అబ్జర్వ్ చేయడం ఉండదు. ఫస్ట్ అట్లా ఓపెన్గా రారు వాళ్ళు. మీరు గెటప్లో ఉన్నారు, అదే విషయం పోలీస్కి లీక్ అయ్యి వాళ్ళకి మీకు 1 కిలోమీటర్ దూరంలో మీకన్నా ముందే వాళ్ళ మాట వేస్తే అది మనం మనవాడా కాదా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సరే, ఇక్కడ ఒకటి మేము నిరంతరము ప్రజల మధ్య ఉండేటోళ్ళం కాబట్టి పోలీస్ దళాలు ఎటువైపు తిరుగుతున్నాయి, వాళ్ళ మూమెంట్ ఎటు ఉంది, ఇవన్నీ చూసుకొనే మేము అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం. గుడ్డిగా ఏదో అన్ని చోట్ల చేయమని ఈ ఏరియాలో పోలీసులు రారు అనుకున్నప్పుడు అక్కడ చేస్తారు. అట్లా ఉంటుంది. రెగ్యులర్గా మూమెంట్ ఉండే దగ్గర కాబట్టి మీకు అంతే. అసలు లేకపోతే ఇన్ని రోజులు అసలు ఎట్లా వాళ్ళు ఎస్కేప్లో ఉంటారు, కష్టం. అది పోలీసులు తిరిగే రూట్స్ ఎవ్రీ మినిట్ ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. అసలు ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, కానీ టెక్నాలజీ లేనప్పుడు అంటే ఈ ఫోన్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రతి మూమెంట్ను కూడా ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తారు, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. పోలీస్ ఎవరు, అన్నలు ఎవరు అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు. కాబట్టి పోలీస్ మూమెంట్ ఉందంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ కనుక మేము వస్తున్న క్రమంలోనే మా రూట్ ఎక్స్పోజ్ అయితే మేము అది క్యాన్సలే చేసుకుంటాం, అక్కడి వరకు వెళ్ళాం. మేము బయలుదేరి ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ముఖ్యమైన నాయకత్వం వస్తుంది అని అనుకున్నప్పుడు మేము ఎక్స్పోజ్ అయినామనే విషయం కొంచెం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ రూట్ను మేము ఇక దాన్ని టచ్ కూడా చేయం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు తప్ప అటువంటి చాలా సీరియస్గా ఆలోచించి చేస్తారు. కానీ ఇవాళ నాయకత్వం వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏంటంటే ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి ప్రజల్లో వాళ్ళు అటువంటి మెకానిజం అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. సరే, ఇప్పుడు మీరు గణపతి గారు చెప్పినట్లుగా మీరు రాకెట్ లాంచర్ రూపకల్పనకి రంగం సిద్ధం చేశారు అంటే అక్కడే చేశారా? లేదు, నాకు గణపతి గారు టాస్క్ ఇచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచించడం అనేది జరిగిందంటే ఆయనే ఇన్స్పిరేషను. చాలా విషయాల్ని కూడా నాతోని షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మేము అప్పుడు గణపతి గారిని చాలా గొప్ప నాయకుడిగా మేము ఆరాధించేవాళ్ళం. వాస్తవానికి ఏంటంటే ఆ రోజు మాకున్నటువంటి గొప్ప నాయకుడు అంటే ఆయనే కాబట్టి మేము అట్లా కూడా ఆయన ఉంటున్నారు కదా. అంటే ఇప్పుడు నాయకత్వం చేంజ్ అయింది, ఇప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. ఒకసారి ఆయన కూడా చాలా
అంటే ఒకటి మనం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏముందో అనేది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటనేది కాదు కానీ ఆ రోజు మా అభిప్రాయం ఏందనేది మేము చెప్తాం. ఆ రోజు మేము నాయకుడు అంటే అంత గౌరవంగా చూసేవాళ్ళం. ఎప్పుడు కూడా నాయకత్వం గురించి మేము చెడుగా ఆలోచించడం కానీ అట్లా కానీ ఉండేది కాదు. వాళ్ళను ఎందుకంటే మాకంటే ముందు నుంచి వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి వచ్చారు, అనేక కష్టాలు నష్టాలు పడ్డారు కాబట్టి ఆ గౌరవం మేము ఇచ్చేవాళ్ళం. అట్లా గణపతి గారు అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆయన ఇచ్చినటువంటి టాస్క్ను నేను అది నా ముఖ్యమైన టాస్క్లలో దాన్ని నేను చేర్చుకున్నాను. అప్పుడు దాకా నేను ఏంటంటే AK-47 తయారు చేయాలన్నది చాలా సీరియస్గా ఉండేది. నా కోరిక, బలమైన కోరిక ఉండేది. అసలు ఆటో వెపన్ తయారు చేయాలి అసలు, అదే నాకు కంపల్సరీ. నేను డెఫినెట్లీ పార్టీలో ఉంటుంటే దాన్ని ఏదో ఒకటి చేసేవాడినేమో కానీ ఆ కోరిక బలంగా ఉండేది. గణపతి గారు ఎప్పుడైతే వచ్చి ఆర్టిలరీ వెపన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, అది మీరు దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను AK-47 లాంటి వెపన్స్ తయారు చేయడం ఆలోచన పక్కకు పెట్టేసి ఆర్టిలరీ వెపన్స్ మీద నా మైండ్ని ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడు ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో చెన్నైకి నేను ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ ఆర్టిలరీ వెపన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము ప్రయత్నం చేద్దాం, ఏమైనా బుక్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అట్లా సెర్చ్ చేయడం జరిగింది. ఒక బుక్ స్టాల్, చాలా పెద్ద బుక్ స్టాల్, అది పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అక్కడ వెళ్ళేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో వెపన్స్కి సంబంధించి చాలా బుక్స్ దాంట్లో ఉన్నాయండి, చాలా బుక్స్ ఉన్నాయి దాంట్లో. అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి పర్చేజ్ చేసి దాదాపు ఒక 10,000 రూపాయల బుక్స్ను పర్చేజ్ చేసి తీసుకొచ్చాను. దాంట్లో రకరకాల వెపన్స్ అన్నట్టు, ఇమేజెస్తో పాటు చాలా రకాల వెపన్స్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో మన ఇండియా ఆర్మీ యూజ్ చేసే వెపన్స్తో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అంటే సామ్రాజ్యవాద దేశాలలో వాడుతున్నటువంటి వెపన్స్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఆ బుక్ స్టాల్లో ఉంది అన్నట్టు. అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి సేకరించి తీసుకొని రావడం జరిగింది. అవి వచ్చిన తర్వాత ఏ దేశము ఆర్టిలరీ వెపన్స్ని ఎట్లా తయారు చేస్తుంది, అసలు ఆ ఇమేజెస్ని చూసి నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరిగింది. అట్లా రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ఒకటి, తర్వాత బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచర్, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్నటువంటి రాకెట్ లాంచర్స్, ఈ రెండింటిని మేము కొద్దిగా బాగా నేను స్టడీ చేయడం జరిగింది. దాంట్లో ఆ బుక్స్లో ఏంటంటే ప్రతి పార్ట్ని కూడా వాళ్ళు ఇమేజెస్ వేశారు అన్నట్టు. అది వాళ్ళు ఎందుకోసం వేశారో తెలియదు కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది. అది బహుశా నేను పెద్దగా నేను చదువుకోకపోయినప్పటికీ కూడా నాకు ఆ ఇమేజెస్ చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఇప్పుడు నాకున్నటువంటి టెక్నికల్ జ్ఞానం అనేది సరిపోదు, నేను ఇంకా కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది దీని అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ లీడర్షిప్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ కొద్దిగా చదువుకుంటాను, కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పంటే సరే వాళ్ళ టాస్క్. నేను అప్పుడు గణపతి గారు కూడా ఇంకా లోపలనే ఉన్నారు. ఆయన ఫైనల్గా ఆయనకు కూడా నేను చెప్పాను, అన్నా నేను చెన్నైలో ఇట్లా చూశాను, నేను బుక్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఆర్టిలరీ వెపన్ చేయాలంటే నేను కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, నేను స్టడీ చేసి నేను మళ్ళీ చదువుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తానంటే ఓకే. అప్పుడున్న స్టేట్ కమిటీ ఇప్పుడు అఖిరాజు హరగోపాల్ ఈయన ఉన్నాడు కదా, రాజు ఆర్కే గారు, ఆయనే ఓకే, సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓకే చెప్పారు. చెప్పేస్తే అప్పుడు నేను చెన్నైకి వెళ్ళేసి ఒక 6 months నేను చెన్నైలోనే ఉన్నాను. ఉండేసి అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అప్పుడు మళ్ళా ప్రో ఇంజనీరింగ్ అని ఒక కోర్స్ అన్నట్టు, టెక్నికల్ కోర్స్, దాన్ని కంప్లీట్ చేశాను నేను. ఆ 6 months అసలు 1 year కోర్స్, అది 6 monthsలోనే దాన్ని నేను కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు కంప్యూటర్ అంటే నాకు ఫ్యాషన్ అంటే అది నేర్చుకోవాలని నేను చేయాలనేది. ఆ 6 monthsలో ప్రో ఇంజనీరింగ్ అసలు వాళ్ళకి అప్పటికి నేను టెక్నికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగారు వాళ్ళు, నాకు అది దగ్గర ఏ సర్టిఫికేట్స్ లేవు. ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పట్టుకొని అతనికి కొద్దిగా మంచి చేసుకొని అతనితో ఫ్రెండ్షిప్ చేసి నేను ఇట్లా ఏపీ నాది, నాకు ప్రో ఇంజనీరింగ్ నేర్చుకోవాలని ఉంది, మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడానికైతే నా దగ్గర అయితే ఏం లేవు, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, నేను మనీ అరేంజ్మెంట్ చేస్తానని చెప్పాను. ఆయనే కొద్దిగా ఫీజు తీసుకొని వేరే ఏవో సర్టిఫికేట్స్ పెట్టేసుకొని ఆయన ఒక 6 months నన్ను ప్రో ఇంజనీరింగ్ చేయించాడు అన్నట్టు. కంప్లీట్ అయిపోయింది అది. కంప్లీట్ ఆ ప్రో ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
ఒక వెపన్ను ఏదన్నా ఒక వస్తువును, ఒక టూల్ను మనము దాంట్లో కంప్లీట్గా ప్రో ఇంజనీరింగ్ని డిజైన్ చేసి అందులోనే దాని యొక్క స్ట్రెంగ్త్ను కూడా మనం టెస్ట్ చేయొచ్చు అన్నట్టు. అది ప్రో ఇంజనీరింగ్లో ఉంది. అది నేను కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. అప్పుడు నేను ఈ ఇమేజెస్ను చూసి ఈ బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచరు, రష్యాకి సంబంధించిన రాకెట్ లాంచరు, ఈ రెండింటిని చూసి అప్పుడు ఒక ఫిగర్ అంటే ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడ ఇది ప్రో ఇంజనీరింగ్ ఇదంతా నేర్చుకున్నాను, డిజైనింగ్ వర్క్ ఇదంతా నడుస్తుంది. ఈ క్రమంలో మా పార్టీలో ఏంటంటే ఒరిస్సా ఏరియాలో రాకెట్ లాంచర్ను టెస్ట్ చేయాలి, అక్కడ ఒక టీం పనిచేస్తుంది, ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పేసి సెంట్రల్ కమిటీ నుంచి ఒక వర్తమానం వచ్చింది అన్నట్టు. సరే నేను అక్కడికి వెళ్ళాను, నేను ఒరిస్సాకి వెళ్ళాను. ఒరిస్సాకి వెళ్తే ఒరిస్సాలో ఒక టీం ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రయత్నం అని చేస్తున్నారు. ఆయన చేసే అతను మా గురువు గారు అన్నట్టు. వెపన్స్ మేము జబల్పూర్లో పనిచేసినప్పుడు నా గురువే ఆయన అక్కడ దాని గురించి పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తూ ఒక ప్రయత్నం అనేది వాళ్ళు అప్పటి నుంచే ప్రయత్నంలో ఉన్నారు, కాకపోతే అవి సక్సెస్ కాలేదన్నట్టు. తర్వాత నేను ఆల్రెడీ దాని మీద అప్పటికే నేను కొంత వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఆడికి వెళ్ళేసి నాకున్నటువంటి నాలెడ్జ్ని అక్కడ కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ ఒక టెస్ట్ చేస్తే అది ఎక్సలెంట్గా ఫ్లయింగ్ అయితే చేయగలిగాం. అది అండ్ ప్రొపెలెంట్ ఇవన్నీ నింపేసి. ఎక్కడ చేశారంటే ఒరిస్సాలో అది మల్కనగిరి డిస్టిక్లో చేసాం. మల్కనగిరి డిస్టిక్లో ఫస్ట్ టెస్ట్ చేసాం. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా వెపన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేను బయటనే చేసుకొని వెళ్ళాను అన్నట్టు. చేసుకొని అంటే దానికి కావాల్సిన పైప్స్ ఇవన్నీ కూడా బయటనే తయారు చేసుకొని వెళ్ళేసి అక్కడ టెస్ట్ చేసాం. ఈ టెస్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఎక్స్పోజ్ అయింది. అక్కడ ఎక్స్పోజ్ అయిన తర్వాత అప్పుడు పెట్రోలింగ్ టీమ్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఎక్స్పోజ్ అయిందని ఏవో టెస్టులు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి మేము అక్కడి నుంచి కొద్దిగా బయటికి వెళ్ళాము. పోలీస్ టీం అంతా వచ్చేసి ఆ ఏరియా అంతా సెర్చ్ చేశారు. అయితే అక్కడ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరగాల్సింది, ఆ ఎస్కేప్ అయి మేము బయటకు వచ్చేసాం. అది మీ మల్కన్గిరిలో తప్పించుకున్నాను. తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నేను ఒక నెల రోజుల తర్వాత అక్కడ టెస్ట్ చేశాం కదా, మళ్ళీ నేను బయటకు వచ్చేసాను అన్నట్టు. బయటకు వచ్చేసి ఆ టెస్ట్లు వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేశీయ పరిజ్ఞానం అంటాం కదా మనము, లోకల్ టెక్నాలజీతోనే వాళ్ళు అది ఉపయోగించి చేయడం జరిగింది. నేను కొన్నటువంటి కొన్ని బుక్స్లలో టిప్పు సుల్తాను సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ టెక్నాలజీ అప్పుడు ఆయన యూజ్ చేశాడు. ఆయన ఆ బుక్ కూడా ఉంది దాంట్లో. దాన్ని మళ్ళీ మేము అక్కడ స్టడీ చేసాం. టిప్పు సుల్తాను ఆ టైంలో ఎట్లా రాకెట్స్ను ఇది చేశాడు. అప్పుడు రాకెట్ అని ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఆ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించారు అన్నట్టు. ఉపయోగించి వాళ్ళు తయారు చేయడం జరిగింది. దాంట్లో గన్ పౌడరు ప్రొపెల్లెంట్గా ఎట్లా ఉపయోగించాలనేది దాంట్లో ఆ బుక్లో రాసి ఉంది. లోకల్గా ఎట్లా తయారు చేయాలి, దాన్ని ఏ పర్సంటేజ్లో ఏది కలపాలనేది దాంట్లో ఆ బుక్లో ఉందన్నట్టు. ఆ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ను మేము యాస్టీస్గా అక్కడ ఒరిస్సాలో ఇంప్లిమెంటేషన్ చేసి చూసి దానికి తర్వాత మా గురువు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయనకు కొంత ఎలక్ట్రానిక్ దాని మీద ఈ మన రసాయనిక శాస్త్రం మీద ఆయన కొద్దిగా బాగా గ్రిప్ ఉంది, కెమికల్స్ మీద. ఆయన కొంత ఎక్స్పెరిమెంట్ దాని మీద చేసి ఆ ప్రొపెల్లెంట్ తయారు చేయట్లో ఆయన. సార్ మీరు మల్కన్గిరిలో చేస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అయిపోయారు, పోలీసులు రౌండ్ అప్ చేశారు, మీరు ఎస్కేప్ అయినా అక్కడ అయ్యారు కదా. మరి ఎక్స్పోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తున్నప్పుడు అక్కడ పోలీసు మరి అలర్ట్ అవ్వలేదా? అక్కడ అంతగా ఒకసారి అయినామంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం కదండి. అప్పుడు రెండోసారి ఎక్కడ చేశారు? అది మళ్ళీ మల్కన్గిరి అక్కడే. అవునండి, ఒకసారి జిల్లాలో ఎక్స్పోజ్ అయిన తర్వాత మూమెంట్ ఉంది అని తెలుసుకున్న పోలీసులు అంటే వాళ్ళు అంటే ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకు. ఏదో మొత్తానికి అయితే జరుగుతుంది ఇక్కడ అనేది ఉంది తప్ప ఇంత క్లియర్గా వీళ్ళు రాకెట్ లాంచర్లను టెస్ట్ చేస్తున్నారు అనేది ఐడియా అసలు డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళ ఐడియా ఎప్పటికీ ఏముందంటే దేని మీద ఎక్కడ రైడ్ చేస్తారో ఆ రైడ్ చేయడానికి కావాల్సిన రిహార్సల్స్ ఉంటాయి కదా, అటువంటిది ఏదో చేస్తున్నారని చెప్పి అనుకున్నారు తప్ప ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అనేది వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అప్పటిదాకా మావోయిస్ట్ పార్టీకి ఒక టెక్నికల్ వింగ్ ఉందనే ఐడియా ఉంది తప్ప ఈ రీసెర్చ్లలో ఇట్లా కూడా చేస్తారు అనే ఐడియా అప్పుడు డిపార్ట్మెంట్కి ఏ ఇంటెలిజెన్స్కి లేదు. అది లేదు కాబట్టి ఆ థాట్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఒక క్యాంప్ వేశారు ఏదో చేస్తున్నారంటే ఏదో రైడ్ చేయడానికి రిహార్సల్ చేస్తున్నారేమో అనేది ఉంటుంది వాళ్ళకు. అట్లనే అనుకున్నారు. సరే నేను మళ్ళీ దానిలో అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చెన్నై వెళ్ళగలిగారండి, చెప్పగలరా? మామూలుగా ఎస్కేప్ అంటే ఫైరింగ్ చేసుకుంటూ అక్కడ ఇంకా ఫైరింగ్ చేసే అంత ఇది కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు ముందే వచ్చింది.
అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసాం అంతే. ఆ ఏరియాకి వస్తే మా అన్నీ అక్కడ కొన్ని కిట్ బ్యాగులు అవన్నీ దొరికినాయి, వాళ్ళు సపరేట్గా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత నేను బయటికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చి ఒక క్యాంపులో ఇంకా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ చేస్తున్నాం అన్నట్టు. అప్పటికి ఆ క్యాంపు కొద్దిగా అంత ఎక్స్పోజ్ అయ్యి ఉంది. అక్కడి దాకా లోపల ఇంటీరియర్లో అన్నట్టు, అంటే మల్కన్గిరికి దగ్గరగానే ఉంటుంది, ఏపీ బార్డర్కు దూరం ఉంటుంది, ఎర్రగుమ్మి అనే ప్రాంతం అన్నట్టు. అదే ఇప్పుడు మీరు సీలేరు ఆ రూట్లో వస్తుంటారా? సీలేరు నుంచి అట్లా వెళ్ళిపోతుంటాం. సీలేరు మన సీలేరు డౌన్లో జెన్కో గెస్ట్ హౌస్, ఆ పుట్టి, రాజమండ్రి అట్లా వెళ్ళిపోతుంది. అక్కడికి అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము క్యాంపు పెట్టి స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ మేము మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నట్టు. ఇప్పటికి ఏంటంటే కొంత టెక్నాలజీ కొంత ఇంప్రూవ్ చేసాం. ఎలక్ట్రికల్ షార్ట్తోని అది ఫైర్ చేసే విధంగా దాన్ని కొంచెం అక్కడ డెవలప్ చేసాం అన్నట్టు. డెవలప్ చేసేసి దాంట్లో మా గురువు గారు ఆయన అక్కడే ఉన్నాడని ఉండేసి కొద్దిగా చాలా ఆయనకున్న జ్ఞానాన్ని బాగా అక్కడ ఇచ్చేయడం జరిగింది. దాంతో కొద్దిగా బాగా డెవలప్ అయిపోయింది. అప్పటికి డెవలప్ అయిన తర్వాత అది ఎలాగో తిరిగా అది మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది. మేమున్న ప్రాంతం మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది. అయితే ఆ ఉన్న క్యాంప్కి ఏంటంటే ఒక 2 ఇంచ్ మోటార్ వచ్చేసింది అక్కడికి. అంతకుముందు మేము ఎస్కేప్ అయిన ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం మీద కొద్దిగా వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఒకటి 2 ఇంచ్ రాకెట్ మోటార్ దానిలో వేస్తే అది చెట్టు కొమ్మలలో పడిపోయి బ్లాస్ట్ కాలేదు. అది మాకు అట్లనే దొరికింది అన్నట్టు. అది దొరికితే ఆ 2 ఇంచ్ షెల్స్ కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి అసలు ఇది ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందో అదని చెప్పేసి దాంట్లో ఇది చేసాం. అయితే అక్కడ నాది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ కాబట్టి నేను అక్కడికి వస్తుందని తెలిసి ఒక మోటారు ఏదో రైడ్లో, అది కోరపుట్ రైడ్లో దొరికినట్టుంది 2 ఇంచ్ మోటారు. ఆ 2 ఇంచ్ మోటారు ఆ షెల్ నా దగ్గర పంపిస్తే నేను మొత్తం దాన్ని డిస్మాండిల్ చేసి దాని యొక్క డైమెన్షన్స్ ఇవన్నీ తీసుకొని దాన్ని మొత్తం ఇది చేశాను. అవి అక్కడ ఉన్నాయి. అక్కడ మేము ఇట్లా కూర్చొని ఇట్లా ఇప్పుడు మన ఇద్దరం ఎలా కూర్చున్నామో అలాగే కూర్చొని నేను మొత్తం అన్ని డ్రాయింగ్స్ అన్నీ ఫైనలైజ్ చేస్తున్నాను. ఇలా దాని ఫర్దర్ డెవలప్మెంట్ ఏం చేయాలి అని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రేహౌండ్స్ వాళ్ళు అన్నట్టు మొత్తం ఫైరింగ్ స్టార్ట్ అయింది క్యాంపు మీద. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను ఇలాగ కూర్చొని నేను వేరేతో డిస్కస్ చేస్తున్న క్రమంలో నేను కొద్దిగా అది డ్రాయింగ్ కరెక్షన్స్ ఉంటే చేస్తూ ఇట్లా చూస్తున్నాను. అతను చూసి నా వెనుక సైడ్ నుంచి చూశాడు అన్నట్టు. చూసి అన్న నీ వెనుక సైడ్ ఎవరో వెపన్ పట్టుకొని పరిగెడుతున్నారు అని చెప్పాను అన్నట్టు. ఇక్కడ పరిగెత్తే వాళ్ళు ఎవరు ఉంటారు? పోలీసులు. వెంటనే నా దగ్గర అప్పుడు 30 కార్బన్ ఉండే, వెంటనే లోడ్ చేసి దాన్ని ఫస్ట్ ఫైరింగ్ నేనే చేశాను అన్నట్టు. అప్పటి నుంచి ఫైరింగ్ ఫుల్ స్టార్ట్, హెవీ ర్యాపిడ్ ఫైరింగ్ అన్నట్టు. అది అంత ఫైరింగ్ ఫోకస్ నా మీదనే ఎక్కువ ఫోకస్ అయింది, ఎందుకంటే ఫస్ట్ ఫైరింగ్ నాదే కాబట్టి నా మీదనే ఫుల్ ఫోకస్ చేస్తే అక్కడ నేను కూడా కొన్ని తోటాలు ఫైర్ చేసేసి అక్కడి నుంచి ప్రౌన్ పొజిషన్లో అట్లా వెళ్ళిపోతూ ఎస్కేప్ అయ్యాను. ఒక 1 అవర్ వరకు ఫైరింగ్ జరిగింది దాంట్లో. ఫైరింగ్లో యాక్చువల్గా మేము నేనైతే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ నా పైన ఇంకొక టీం ఉంది మాది. ఆ టీం వాళ్ళు ఏం చేశారంటే నా మీద ఫైరింగ్ చేసే వాళ్ళకు కౌంటర్ ఫైర్ చేశారు అన్నట్టు. అప్పుడు వెంటనే నా మీద ఒక క్షణం పాటు నా మీద ఫైరింగ్ ఆగిపోయింది. ఆ గ్యాప్లో నేను అక్కడి నుంచి జంప్ అయిపోయాను అన్నట్టు. జస్ట్ ఆ గ్యాప్లో అక్కడి నుంచి నేను ఎప్పుడైతే జంప్ అయిపోయానో ఎస్కేప్ అయిపోయాను. అయిపోయింది, సేఫ్కి వచ్చానని చెప్పి అనుకున్నాను. అట్లా ఒక 1 అవర్ ఫైరింగ్ తర్వాత మేము వెళ్ళిపోయాను. ఎట్లా పిల్లలు మీరు? నేను మళ్ళీ ఇటు ఏపీ బార్డర్ వైపు సీలేరు వైపు వచ్చేసాను. ఇంకొక టీము వేరే మల్కన్గిరి వైపు వెళ్ళిపోయింది. ఇంకా కొంత టీము ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారు వాళ్ళు. తర్వాత 3 టీములుగా విడిపోయి అందరం వెళ్ళిపోయాం. అయితే ఎవరికి ప్రాణ నష్టం? మాకెవరికి జరగలేదు. కాకపోతే అక్కడ మా మీద అటాక్ చేసినటువంటి గ్రేహౌండ్స్ ఒక ఎస్ఐ చనిపోయారు అక్కడ. అయ్యో. ఎందుకంటే అక్కడ పైనుంచి నా కౌంటర్ ఫైరింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కొట్టేస్తే ఆయన చనిపోయాడు. ఆయన డెడ్ బాడీ ఎక్కడ పడి ఉందంటే నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో ఆడికి వచ్చి పడిపోయింది ఆయన డెడ్ బాడీ. నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో అక్కడ ఆయన డెడ్ బాడీ పడి, ఎందుకంటే నేను మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ మేము వచ్చాము అక్కడికి. ఎందుకు? ఆ ప్లేస్ మళ్ళీ అంటే మాకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ వదిలిపెట్టిపోయినాం, ఎందుకంటే పోలీసులు ఆ నైట్ వెళ్ళిపోయారని. ఎందుకంటే అప్పుడు 2 హెలికాప్టర్స్ వచ్చేసినాయి. అప్పుడు ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇతను చనిపోయాడు, ఎస్ఐ చనిపోయాడు అనే విషయం తెలుసుకొని 2 హెలికాప్టర్స్, నావీ హెలికాప్టర్స్ వచ్చేసి మొత్తం ఆ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళందరూ కూడా రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆంధ్ర గ్రేహౌండ్స్ వాళ్ళు అనేది మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత క్యాంపులో అప్పటికి మాకు ఫుడ్ మెటీరియల్ అంతా అక్కడే ఉంది.
వాళ్ళు మనుషులే వెళ్ళిపోయారు తప్ప అక్కడి నుంచి ఏం తీసుకొని వెళ్ళలేదు. మళ్ళీ ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ అక్కడే ఉంటాయని చెప్పేసి మళ్ళీ మేము నెక్స్ట్ డే అన్నట్టు 24 అవర్స్లో మేము మళ్ళీ అదే క్యాంపుకు రౌండప్ చేసాం. రౌండప్ చేసి రిస్క్ ఫ్యాక్ట్ కదా చాలా అది. అయినా చేసామంట. ఎందుకంటే అక్కడ కుంబింగ్కి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, వాళ్ళకే నష్టం జరిగింది, మాకు జరగలేదు. ఆ చుట్టుపక్కల మాకు కొంచెం గ్రిప్ ఉంది ఏరియా కాబట్టి మళ్ళీ మేము రౌండప్ చేసి క్యాంప్లోకి వెళ్ళిపోయేసరికి అప్పటికి మా ఆహార పదార్థాలన్నింటినీ కొన్ని కింద పడబోసేసి అంతా డ్యామేజ్ చేశారు. అయితే నేను అప్పుడు అంటే కరెక్షన్ చేస్తున్నటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పేపర్స్ అక్కడనే ఉన్నాయి. అవి తర్వాత నాది ఒకటి అప్పటికి డిజిటల్ డైరీ ఉండే నాకు. ఆ డిజిటల్ డైరీ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. నా బట్టలు, తర్వాత నా నోట్బుక్స్, అవన్నీ నా కిట్ బ్యాగ్, అది అక్కడ నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఉంది. అది దాన్ని తీసుకెళ్ళలేదు వాళ్ళు. నేను ఎక్కడైతే ఫైరింగ్ స్టార్ట్ చేశానో అదే ప్లేస్లో చాలా బ్లడ్ ఉంది. అక్కడ బ్లడ్ కంట్రోల్ చేయడం కోసం మాది మెడికల్ క్యాంప్ అన్నట్టు, అక్కడే క్యాంప్ ఉంది అన్నట్టు. అందులో నుంచి మా కాటన్స్ మొత్తం కూడా యూజ్ చేశారు వాళ్ళు మొత్తం అక్కడ. ఆ కాటన్స్ అన్నీ అక్కడే పడి ఉన్నాయి. నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను అక్కడ ఇంత ఫైరింగ్లో నేను ఎట్లా ఎస్కేప్ అయ్యాను అని చెప్పి చూస్తే జస్ట్ మన ఈ హైట్లో అన్నట్టు అక్కడున్న చెట్లకు అన్నిటికీ బుల్లెట్స్ ఉన్నాయి అన్నట్టు, మొత్తం బుల్లెట్స్ దెబ్బలు అన్నట్టు. అంటే నేను కొంచెం తల ఇట్లా పైకి లేపితే నా తల మొత్తం 2 చెక్కలు అయిపోయేది అనుకున్నాను అన్నట్టు. అంత ర్యాపిడ్ ఫైరింగ్ చేశారు అన్నట్టు. దాదాపు కొన్ని వేల బుల్లెట్స్ అక్కడ యూజ్ చేశారు వాళ్ళు. తర్వాత మేము ఆ ఏరియా అంతా చెక్ చేస్తే మాకు ఒక 2-3 కేజీల బుల్లెట్స్ దొరికినాయి అన్నట్టు పోలీసు వాళ్ళు. అంత ఫైరింగ్ జరిగింది అన్నట్టు. నేను అనుకుంటాను అది గ్రేట్ ఎస్కేప్ ఏమో అనుకుంటాను. కరెక్టే అది. అట్లా ఎస్కేప్ అయిపోయాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలిన పదార్థాలు, తర్వాత గిన్నెలు అవన్నీ, మా కిట్ బ్యాగ్స్ అవన్నీ వాళ్ళు వదిలేసిపోయి, కొన్ని కాలబెట్టేశారు, కొన్ని వదిలేసిపోయారు. అవన్నీ మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయాం.